హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. చదువు ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకనే మేడిపల్లి పిఎస్ పరిధిలో ఘటన. ఉప్పల్ వనపర్తి డిసెంబర్. ఆంధ్రజ్యోతి పరీక్షలు సమీపిస్తున్న వేళ చదువు ఒత్తిడి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలోని విపనగుండ్ల మండల కేంద్రానికి చెందిన బీరయ్య సాయి లీలా దంపతుల కూతురు వర్ష 17. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడలోని ఓ కార్పొరేటర్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున హాస్టల్ బాత్రూంలోని కిటికీ చువ్వలకు చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అంటే ఈ విషయంలో అమ్మాయి ఏంటిదంటే, ఎక్కడైతే వనపర్తి నుంచి కరెక్ట్గా ఆమె పరీక్షలు సమీపిస్తున్న వేళ చదువు ఒత్తిడి కలగడము, అదే సమయంలో తల్లిదండ్రులకు దూరంగా వసతి గృహంలో ఉండలేక మానసిక వేదన ఫలితంగా ఓ ఇంటర్ విద్యార్థిని అక్కడ పాపం ఆ అమ్మాయి ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇది మేడిపల్లి పిఎస్ పరిధిలో గురువారం తెల్లవారుజామున సంభవించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో విపనగండ్ల మండల కేంద్రానికి చెందిన బీరయ్య సాయి లీలా వాళ్ళ కూతురు వర్ష 17 సంవత్సరాలు ఫిర్యాదుగూడలోని ఓ కార్పొరేటర్ కళాశాలలో చదువుకుంటున్నది. ఫస్ట్ ఇయర్ చదువుతున్నది ఈ అమ్మాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఈ క్రమంలో తెల్లవారుజామున హాస్టల్ బాత్రూంలోని కిటికీ చువ్వలంటే ర్యాట్స్ ఉంటాయి కదా, దానికి ఆమె చున్నీతో ఉరివేసుకుంది. గమనించిన సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే డాక్టర్లు ఈ అమ్మాయి ఇంతకు ముందే చనిపోయింది అంటే ఆసుపత్రికి తీసుకెళ్తుంటే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుల ధృవీకరించారు. కొద్ది రోజులుగా హాస్టల్లో ఉండలేకపోతున్నాను అంటుంది వర్ష. ఎవరికి చెప్పింది? తన స్నేహితులతో, మిగతా తోటి అమ్మాయిలతో. ఇంకా కొద్ది రోజులు హాస్టల్నే ఉండలేకపోతున్నాను వర్ష తన స్నేహితులతో చెప్పినట్టుగా తెలిసింది. చదువు ఒత్తిడి భరించలేక 4 రోజులుగా వర్ష ఆందోళన చెందిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. కళాశాల యాజమాన్యము ఒత్తిడితోనే విద్యార్థిని వర్షకు ఈ విషయంలో చదువు విషయంలో ఒత్తిడితోనూ యాజమాన్యం ఒత్తిడితో ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థులు ఈ అన్నిటికీ విద్యార్థి సంఘాలు అన్నీ ఆరోపించాయి. తల్లిదండ్రులకు గిన ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చి ఈ మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అమ్మాయి విషయంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మేడిపల్లి పోలీస్ స్టేషన్.